శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. చాలామంది ధన సంపాదనకై ఎన్నో రకాల ప్రయత్నాలు చేసే సందర్భంలో ముఖ్యమైన పనుల కోసం, అంటే ఇల్లు కట్టే విషయంలోనో, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనో, లేకపోతే పిల్లలను విదేశాల్లో చదివించడం కోసమో తల్లిదండ్రులు కొంత బయట రుణాన్ని తీసుకురావడము, సకాలంలో తీర్చలేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క రుణ బాధల నుంచి, రుణ ఒత్తిడుల నుంచి బయటపడడానికి తాంత్రిక పద్ధతిలో ఒక చక్కని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ముందుగా మీరు చేయవలసిందల్లా, మనం పిల్లని గ్రోవి అంటాము, అంటే ఫ్లూట్ అన్నమాట. ఆ యొక్క ఫ్లూట్ని ఒకవైపు మూసివేయబడి ఉంటుంది. సో కంప్లీట్గా పంచదారతో ఆ యొక్క ఫ్లూట్ని నింపాలన్నమాట. అలా నింపి నిర్జల ప్రదేశం, అంటే ఎవరూ తొక్కని ప్రదేశము, అంటే జనాలు సంచరించని ప్రదేశం, దూరంగా ఎక్కడైనా సరే మీ ఇంటికి దగ్గరలో ఎవరు తొక్కని ప్రదేశాలు కనుక ఏదన్నా ఏర్పాటు చేసుకొని చూసుకొని మీ యొక్క సమస్యలు మనసులో చెప్పుకోండి. రుణ సంబంధమైన సమస్యల నుంచి నేను సంపూర్ణంగా బయటపడాలనుకుంటున్నాను, ఆర్థికంగా ఎదగడానికి నాకు ఒక చక్కని అవకాశం కల్పించు తండ్రి అని చెప్పి మీ ఇంటి దేవతను వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత ఆ యొక్క ఫ్లూట్ను ఒక చిన్న పాదులాగా, అంటే గుంట మాదిరి తీసి అందు లోపల పెట్టేసి ఇసుకతో కప్పివేయండి. అలా ఎవరైతే ఆచరిస్తారో వంశపారంపర్యంగా, లేదంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల కావచ్చు, రుణానికి సంబంధించిన ఒత్తిడి ఎవరి వల్లన్నా కూడా ఆ రుణ ఒత్తిడి నుంచి బయటపడి సకాలంలో ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాంత్రిక పద్ధతిలో ఈ యొక్క చక్కని విషయాన్ని తెలుసుకొని ఆచరించండి. రుణ విముక్తులయ్యి ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.